నేను జిఆర్ మహర్షి. చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఏలూరు సభలో ప్రజలను ఉద్దేశించి ఒక మాట చెప్పారు. అదేంటంటే తాను పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయాలని తనకు చాలా బలంగా ఉన్నప్పటికీ గళ్ళపెట్లో డబ్బులు లేవు, జగన్ దెబ్బకి ఎవరు అప్పులు కూడా ఇవ్వడం లేదు, పరిస్థితి చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే చంద్రబాబు గారు ఆయన ఎకనామిక్స్ చదివిన వ్యక్తి కదా, యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదివారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోట్లు చూశారు, గెలిచారు, ఓడారు. తెలుగుదేశం ప్రభుత్వం అనేకసార్లు అధికారంలోకి వచ్చింది, కొన్నిసార్లు ఓడిపోయింది. ఈ ఫైనాన్స్ ఎకనామిక్స్కి సంబంధించి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆయనకంటే అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఆయన అవగాహన అనేది మామూలు రాజకీయ నాయకులకు మించి ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడైనా కూడా. ఆ విషయాన్నే కూడా జనము గట్టిగా నమ్మారు. పోయినసారి ఆయన ఏమన్నారంటే, ఒకవైపు జగన్ 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెబుతూనే, నేను సంపద సృష్టించి మీకు అందరికీ పథకాలు ఇస్తాను, మీరేం కంగారు పడొద్దండి అని ఆయన సూపర్ 6 హామీలు ఇలాంటివన్నీ చాలా హామీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు ఆయన. అంటే ఆయనకు ఇచ్చేటప్పుడే యాక్చువల్ పొజిషన్ ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయనే అంటున్నాడు, ఒకవైపు 14 లక్షల కోట్లు అంటున్నాడు, దివాళా తీసేసింది ఆర్థికంగా అంటున్నాడు. పూర్తిగా జగన్ దీన్ని భ్రష్టు పట్టించేశాడు. జగన్ హయాములో ఒక రూపాయి కూడా మనకి ఆదాయం వచ్చే పరిస్థితి లేదన్నట్టుగా వీళ్ళంతా విమర్శలు చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్న వాళ్ళు కానీ. ఇవన్నీ చేసినప్పుడు చాలా ఇప్పుడు మనకు ఒకవైపు అప్పులు ఉన్నాయి, ఒకవైపు ఏమీ లేదు అని ఒకవైపు మనం చెప్తూనే, ఎవరైనా ఒక ఇంటి పెద్ద చెప్తూనే, ఇంకోవైపు మనం ఒక పెద్ద మెర్సిడేజ్ కారు కొందాము, బెంజ్ కారు కొందాము, దాంట్లో మిమ్మల్ని అందరినీ తిప్పుతాను, మీరు డోంట్ వర్రీ అని ఆ ఇంట్లో వాళ్ళకి హామీ ఇచ్చాడు అనుకోండి. వాళ్ళు కూడా మెర్సిడేజ్ బెంజ్లో ఈయన తిప్పుతాడనే ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు. కానీ ఈ అప్పులు ఇవన్నీ ఏమిటి అనేది ఉండదు కదా. ఎవరికైనా మనిషి బ్రైట్ సైడే చూస్తాడు, బ్రైట్ ఫ్యూచరే కదా చూస్తాడు. ఎవరికైనా మనుషులకు ఆశ ఉంటుంది. జనం కూడా ఏమంటే ఇదేదో ఈ అప్పులు 14 లక్షల కోట్లు, ఆ కోట్లు, ఈ కోట్లు, వీటన్నిటినీ మించి వీటన్నిటినీ ఈయన సరిచేసి మనకు అద్భుతంగా ఈ పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేదా అమ్మక బంధనం కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తాడు ఖచ్చితంగా అని ఆశపడ్డారు, ఆశించారు, గెలిపించారు. ఇప్పుడేమో ఆ ఒక్క పెన్షన్ పెంపు అనేది ఎందుకంటే అది ఇమ్మీడియట్గా ఉన్నటువంటి రన్నింగ్లో ఉన్న పథకము. దాన్ని నెలలో తిరిగేసరికి డబ్బులు ఇవ్వాల్సిన పథకం అది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయడానికి లేదు. బ్రేక్ చేసి ఉంటే ఒక్క నెలలోనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేసింది. ఓహో, ఒక్క నెలకే వీళ్ళు పింఛన్లు చేతులు ఎత్తేసారు అనే అపప్రద రాకుండా ఉండడం కోసము ఆ పెంచిన పెన్షన్ని మొదటి నెల నుంచి దాని కింద బకాయిలు కూడా ఇచ్చారు. సరే, అన్నా క్యాంటీన్లు అనేది వాళ్ళ పార్టీ ఎజెండా కాబట్టి అదేమి జనానికి అందరికీ సంబంధించింది కాదు. బట్ అది మంచి పథకం. గతంలో జగన్ దాన్ని ఆపేసి ఉండకూడదు. అన్నా క్యాంటీన్లు అనేది ఆయన చేసిన అనేక తప్పిదాల్లో అన్నా క్యాంటీన్ల మూసివేత కూడా ఒకటి. అన్నా క్యాంటీన్ తెరిచారు, ఓకే. ఇంకొకటి ఏదో సిలిండర్కి సంబంధించి ఒక స్టెప్ ముందుకు పడింది, ఏదో ఒక సిలిండర్ ఇచ్చారు, అక్కడి వరకు ఓకే. ఇప్పుడు 1 ఇయర్ అయిపోతూ ఉంది. ఏప్రిల్ అయిపోయినట్టే జూన్ ఎన్నాళ్ళు ఉంది, గట్టిగా ఇంకా నెలన్నర కల్లా జూను వీళ్ళు ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటారు. ఈ ప్రథమ వార్షికోత్సవం నాటికి రన్నింగ్లో ఉన్నటువంటి కనీసం అమ్మకు వందనము ఇవన్నా ఇస్తారు అనేది గట్టిగా జనం ఆశపడుతున్నారు. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఏం బాగలేదు, కొత్తగా అప్పులు పుట్టడం లేదు. నిజమే, కొత్తగా అప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ కొత్త పథకాలను అమలు చేయాలంటే మళ్ళీ కొన్ని వేల కోట్లు అదనంగా ఎక్కడి నుంచి తెచ్చుకుంటే తప్ప లాభలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా గతంలో ఆయన్ని బుగ్గరని అన్నారు, కానీ ఈయన అంటే ఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి కూర్చుంటున్నాడు, అప్పుల కోసం అంటున్నారు. కానీ వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు కూడా 1,00,000 కోట్లు దాటిచ్చేశారు. రెగ్యులర్గా పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా వెళ్ళి అప్పు తీసుకుంటున్నారు. ఈ అప్పుతో ఇంకేదో అవస్థలు పడుతున్నారు, ఏదో అవి వచ్చేస్తాయి, పరిశ్రమలు ఇవి వచ్చేస్తాయి, మనం సంపద చేస్తామని అంటున్నారు. కానీ అవన్నీ కూడా సింగిల్ డే ప్రొసీజర్స్ కాదు కదా. అవన్నీ కూడా రావాలి, మనకు పెట్టుబడులు రావాలి, వాళ్ళు పెట్టాలి, ఉపాధి కల్పించాలి. ఇవన్నీ ప్రాసెస్ జరగడానికి ఏళ్ళు పడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఏది కూడా 1 సింగిల్ డేలో వర్కౌట్ కాదని. కానీ ఇది ఇవన్నీ ఎప్పటికీ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడేమో నిరుద్యోగ భృతి కావాలి, వాళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఆడవాళ్ళకి 1,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు అలాగే మిగిలిపోయినాయి. డిఎస్సి వేయలేదు, రైతులకు డబ్బులు ఇవ్వాలి. మరి ఇన్ని పథకాలు మీ ముందు డబ్బుల కోసం
వెయిట్ చేస్తూ ఉండగా మీరేమో డబ్బులు లేవు అంటున్నారు. అంటే ఏమిటి అంటే మీరు అప్పుడు ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యారా? మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఏదో కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. అంటే లేదు ఇది ఎంత కాదు, జగన్ ముందు దించేస్తే మనం ఏదో ఒకటి చెప్పి జగన్ని దించేద్దాము, తర్వాత చూద్దాం, తర్వాత 5 ఏళ్ళు ఇంకేమి ఎవరు చేసేది ఏం లేదు కదా. అంటే మధ్య మధ్యలో మనకేం ఎన్నికలు రావు కదా, హఠాత్తుగా మధ్యంతర ఎన్నికలు ఏమి రావు కదా. కాబట్టి ఒకసారి గెలిచిన తర్వాత 5 ఏళ్ళు మనకేమి డోకా లేదు. ఇంకా 5 ఏళ్ళ తర్వాత అప్పుడు చూసుకుందాం, ఇంక మనం చేసేది ఏముంది. మనకి ఏదన్నా జనంకి ఏదన్నా చేయగలిగితే మళ్ళీ గెలిపిస్తారు, లేదంటే ఓడించేస్తారు అనే మూడ్లో ఏమైనా ఉన్నారా అనేది కొంచెం కన్ఫ్యూజన్. జనం ఏమనుకుంటున్నారంటే జగన్ వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది, కోవిడ్లో మొత్తం అన్నీ స్తంభించిపోయినాయి, మొత్తం ఏమీ లేకుండా ఉన్న పరిస్థితుల్లోనే, అసలు రూపాయి ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ఉన్న పరిస్థితుల్లోనే అతను ఏం చేశాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద పథకాలు ఏవి ఆపకుండా డబ్బులు ఇచ్చాడు అనేది ఇప్పుడు జగన్ గురించి మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా తమకొచ్చే 5,000 10,000 గురించి మాడుకుంటారే తప్ప ఏదో జరిగిపోయింది, రోడ్లు వేసేసాము, మేము అభివృద్ధి చేసేసాము, మేము అది జీడిపి పెంచాము, అది పెంచాము, ఇది పెంచాము అంటే వాళ్ళకి అర్థం కాదు. అది నా ఇంట్లో సమస్య, నాకు 10,000 కావాలి, నెలకు సంవత్సరానికి మీరు ఇచ్చే 10,000 20,000తో నాకు ఏదో ఉపయోగం ఉంటుంది, నేను ఆ 10,000 20,000 నాకు పోయిందని నేను ఆలోచిస్తానే తప్ప లేదు మనకు విస్తృతమైన విజన్ కానీ విస్తృతమైన ఇది ఎందుకు ఉంటుంది జనానికి. అట్లా ఉండేటట్లుంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఒక్కరు కూడా గెలవరు, అంతే కదా. వీళ్ళు ఏమైనా పెద్ద చదువుకున్నోళ్ళ, లేకపోతే పెద్ద బ్రహ్మాండమైన ప్రజాసేవలో తరించిపోయేవాళ్ళ? వీళ్ళందరూ వ్యాపారస్తులే కదా. మెజారిటీ అన్ని పార్టీల్లో ఉండేది వ్యాపారస్తులే కదా. వీళ్ళు ఏమిటి పెట్టుబడులు పెడుతున్నారు, ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ దాని గెలిస్తే రిటర్న్స్ తీసుకోవడానికి తాపత్రయపడుతున్నారు, ఇదే కదా. లేదంటే ఓట్లను కొనుక్కుంటున్నారు. మరి ఇంత జనానికి అభివృద్ధికి సంబంధించి కానీ విజన్కి సంబంధించి కానీ ఇంత తెలివితేటలే ఉంటే అసలు చాలామంది నాయకులు ఎన్నికే గారు. కాబట్టి జనాన్ని మనం ఏం అనడానికి లేదు, వాళ్ళ 10,000 20,000 ఆశ పెట్టుకునే ఉన్నారు. దీన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, ఎక్కడి నుంచి నిధులు తెస్తారు అనేది మీ సమస్య, అది ప్రభుత్వం సమస్య, జనం సమస్య కాదు. మీరు ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చినా కూడా జనం మాత్రము గుర్రుగానే ఉంటారు. ఈయన నమ్మించాడు, మోసం చేశాడు, అబద్ధాలు చెప్తున్నాడు, ఇప్పుడు తీరా డబ్బులు ఇచ్చే టైం వచ్చేసరికి ఏదేదో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ రోజు ఏమో నీకు 15,000 అని చెప్పారు, ఇప్పుడు ఏమి ఎవరికి కూడా 5 పైసలు లేకుండా చేస్తున్నారు అనే ఒక అసహనం అనేది మెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే, ఇవన్నీ ఇంకా నేను జగన్ చేసిన విధ్వంసం వల్ల నేనేమి చేయలేకపోతున్నానంటే జనానికి ఇంకా ఊరికే చిరాగ్గా ఉంటుంది. ఇంకా జగన్ మీద మాట్లాడి జగన్ మీద నెపం వేసి చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు లేదు మేము చేస్తాము, మేము ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో మేము చెప్పిన అన్ని పథకాలు ఇస్తాము, నిజానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ఎలాగో అధిగమిస్తాము, ఆ రోజు నేను మీకు చెప్పాను కదా సంపద సృష్టిస్తానని, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడితే ఆ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గుడ్ విల్ పెరుగుతుంది. లేదు మేము డబ్బులు లేవు అని, అది వాస్తవమే కావచ్చు, కానీ మీరు డబ్బులు లేవు అని పదే అనడం వల్ల మేము మోసపోయామనే ఫీలింగ్ లేక జనం వస్తున్నారు. మెల్లిగా మీరే నెడుతున్నారు జనాన్ని, అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ రాబో రోజుల్లో ఈ జనం నుంచి అనేక విమర్శలు ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారనేది జనానికి అనవసరం. మీరు అప్పులు చేస్తారో ఇంకేం చేస్తారో, వడ్డీలు కడతారో, అదంతా జనానికి ఏం అవసరం. జనానికి వాళ్ళకి మాకు కావాల్సిన పథకాలు మాకు కావాలి అంటారు తప్ప లేదు మేము పథకాలు మేము త్యాగం చేసేస్తాము, మీరు చేయండి మా కోసం అని ఏం అనరు జనం. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు, మాకు వచ్చింది మాకు చాలు అనే మూడ్లో ఉంటారు జనం ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న రాజకీయ నాయకులు రకరకాల వ్యాపారాలు, రకరకాల కారణాలతో డబ్బులు విపరీతంగా సంపాదిస్తూ ఉండడం వీళ్ళే కళ్ళతో చూస్తున్నారు. అంటే పొలిటీషియన్స్ను దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలే తప్ప వాళ్ళ నుంచి వాళ్ళు ఏదో మనకు చేసేస్తారు అనేది ఆశించడం తప్పు అనే మూడ్లో. అంటే ఇదంతా ఏమిటంటే ఈ రాజకీయ వాతావరణమే ఈ రకంగా గందరగోళంగా ఉంది. ఈ గందరగోళంగా ఉన్నప్పుడు జనానికి కావాల్సింది పథకాలు. వాళ్ళకి పథకాలు ఇచ్చే దిశగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కొంచెం సంతోషిస్తారు. థ్యాంక్ యూ.